రండి మళ్ళీ ఇదే వేదికలో ఇక్కడే కలుసుకున్నాము. ఈరోజు గూగుల్ ట్రాన్స్లేట్ గురించి మాట్లాడదాం. ఇలా గూగుల్ ఓపెన్ చేయగానే ఒక భాషను తర్జుమా చేయాలంటే ఒక భాషను మార్చుకోవాలి. నాకు ఇంగ్లీష్ రాదు, నాకు హిందీ రాదు, ఫలానా భాష రాదు అని అంటూ ఇబ్బంది పడుతున్నారు. అలాంటిలోకి ఈ గూగుల్ ట్రాన్స్లేషన్ చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చదువు రానోళ్ళు, చదువు తక్కువ వచ్చినోళ్ళు, ఒక విషయం సరిగా అర్థం కానోళ్ళు, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి మీద డిపెండ్ కాకుండా మనకు కావాల్సిన ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ రాబట్టొచ్చు. అయితే ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ అని పైన టైప్ చేసేస్తే సెర్చ్ బాక్స్లో మీకు ఇలా యూజర్ ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఒకటేమో గూగుల్లో మనం పని కానివ్వడానికి, అంటే ఎవరికైతే స్పేస్ తక్కువ ఉందో, ఇంటర్నల్ స్టోరేజ్ తక్కువ ఉందో, ర్యామ్ తక్కువ ఉందో, అప్లికేషన్ డౌన్లోడ్ చేసే పరిస్థితి లేదో, ఆయన డివైస్ సపోర్ట్ చేయదో, అలాంటి వాళ్ళకి బ్రౌజర్ మీద గూగుల్ సెర్చ్ ఇంజిన్ పైన మనకు కావాల్సిన అవుట్పుట్ ఇన్పుట్ తీసుకోవచ్చు. మనకు కావాల్సిన రిజల్ట్ ఇక్కడ తీసుకోవచ్చు. ఉదాహరణకు ఒకటి ఇంగ్లీష్లో ఒక లెటర్ ఉంది, ఒక 10 వాక్యాలు ఉన్నాయి. దాన్ని తెలుగులో ఏమంటారో తెలియదు. ఎవరికైనా ఒక లెటర్ రాయాలి, అది ఇంగ్లీష్లో ఉంది. ఇక్కడ కాపీ పేస్ట్ చేయటం, ఇన్పుట్ డిటెక్షన్ లాంగ్వేజ్లో ఇవ్వటం, అవుట్పుట్ ఇక్కడ తిరిగి పొందటం. గూగుల్ ట్రాన్స్లేషన్ చేస్తే కనుక ఇక్కడ బ్రౌజర్ మీద రన్ అవుతుంది. 2 సౌకర్యాలని. ఇక్కడనేమో సెర్చ్ ఇంజిన్ మీద రన్ అవుతుంది. లేదు కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి, కొన్ని అదనపు సౌకర్యాలు కావాలనుకుంటే కింద బ్లూ కలర్ ఉంది కదా, గూగుల్ ట్రాన్స్లేట్, ఇక్కడ ఇది క్లిక్ చేస్తే క్రోమ్ మీద రన్ అవుతుంది. గూగుల్ క్రోమ్ మీద రన్ కావాలంటే కింద, లేదు ఉన్న బ్రౌజర్ ఇక్కడే వాడుకుంటామనుకుంటే పైన. 2 ఆప్షన్స్ ఇక్కడే ఒకటే పేజ్లో అవన్నీ కనబడతాయి. తర్వాత అదనంగా ఏముంటాయి, ఇలా యాడో, హోమ్ స్క్రీన్ ఆప్షన్, డెస్క్టాప్ సైట్, ట్రాన్స్లేట్, ఈ సౌకర్యాలు క్రోమ్లో ఉన్నాయి. కాబట్టి క్రోమ్లో రన్ కావాలంటే కింద క్లిక్ చేస్తే సరిపోతుంది. పైన గూగుల్ ట్రాన్స్లేట్ అని టైప్ చేయగానే, సెర్చ్ చేయగానే ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే నేరుగా వెళ్ళిపోతాం. అందరికీ క్రోమ్ ఉంటుంది, ఎవరికి ఇబ్బంది లేదు. కొంచెం మోర్ అడ్వాన్స్ అన్నట్టు. ఓకే. తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ అయిపోతుంది. స్పేస్ ప్రాబ్లం లేదు, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు ఇన్స్టాల్ చేసినప్పుడు క్షణాలు, చిన్న ఫైల్ అది మీకు డౌన్లోడ్ అయిపోతుంది, చక్కగా వాడుకోవచ్చు. ఇక మీకు గూగుల్ ట్రాన్స్లేట్ ఈ పేజ్ ఇలా కనబడ్డప్పుడు నెక్స్ట్ ఇక్కడ భాష మార్చుకోవాలి. ఉదాహరణకి మీ దగ్గర ఒక ఇంగ్లీష్ ఒక 10 వాక్యాలు ఒక పేజ్ నిండా ఉన్నాయి. మీరు ఎక్కడో చోట వాట్సాప్ లాంటివి ఇంకా వేరే చోట కాపీ చేస్తారు. ఇక్కడ డిటెక్షన్ లాంగ్వేజ్ దగ్గర ఎంటర్ టెక్స్ట్ చోట ఇక్కడ పేస్ట్ చేయాలి. వేరే చోట కాపీ, ఇక్కడ పేస్ట్. తర్వాత చెప్పాను కదా, 100 నోట్ మీద మీకు ఎన్ని భాషలు అన్ని భాషలను సపోర్ట్ చేస్తుంది. అంతకు మించి కూడా ఇతర దేశాల భాషలు కూడా, మనం పొరుగు దేశానికి సంబంధించిన పరాయి భాషను కూడా ఇక్కడ మన మాతృభాషలో తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఉదాహరణకి ఇంగ్లీష్ ఉంది. నేను ఇంగ్లీష్లో ఇక్కడ రాస్తే నాకు తెలుగులో కనబడాలి, రిజల్ట్ రావాలి అన్నప్పుడు ఇక్కడ భాష చేంజ్ చేయాలి. ఎలా? ఇలా మనకు సెట్టింగ్ వస్తుంది. ఏది? ఇక్కడ క్లిక్ చేస్తే, దీని మీద క్లిక్ చేస్తే, ఇంగ్లీష్ అన్న చోట క్లిక్ చేస్తే మనకు ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇలా మాన్యువల్గా సెట్ చేసుకోవాలి. ఒకసారి సెట్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. ప్రతిసారి ఇట్లా గూగుల్ ట్రాన్స్లేట్ అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది, టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ గొడవ లేకుండా ఉండాలంటే కింద గూగుల్ ట్రాన్స్లేట్ అని క్లిక్ చేస్తే మనకు క్రోమ్ మీద రన్ అవుతుంది. అక్కడ మనకు యాడ్ హోమ్ అలాంటి ఫేవరెట్స్, స్టార్ మార్కులు యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇంగ్లీష్లో ఇస్తే అది మనకు తెలుగులో కనబడాలి. దాన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు అని అడిగే వాళ్ళకి ఇది డిటెక్షన్ లాంగ్వేజ్ దగ్గర ఇన్పుట్ ఇచ్చేసి ఇక్కడ అవుట్పుట్ తీసుకోవటం. ఇప్పుడు ఎలా అంటే మీకు ఇలా 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం పూర్తి స్థాయిలో వాడుకుంటాం. ఇప్పుడు ఇక్కడ క్యాట్ అని రాశాను, అది ఇంగ్లీష్లో ఇచ్చాము. డిటెక్షన్ అంటే అది అక్కడ కనుక్కొని మనకు ఏది సెట్ చేసుకుంటే అది బయటకు వస్తుంది. తెలుగు సెట్ చేసుకున్నాను, తెలుగు మనకు బయటకు వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది, పిల్లి అని వచ్చింది. దీన్ని మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. కాపీ చేసుకుని వేరే చోట ఫార్వర్డ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు తెలుగులో ఇక్కడ పిల్లి అని ఇచ్చాను, ఇంగ్లీష్లో నాకు క్యాట్ అని రిజల్ట్ వచ్చింది. ఇక్కడ పైన ఇంగ్లీష్ ఇస్తే నాకు కావాల్సిన తెలుగు కాబట్టి తెలుగులో కింద వచ్చింది. ఇప్పుడు నేను పైన తెలుగులో ఇస్తే కింద ఇంగ్లీష్లో రిజల్ట్ వచ్చింది. ఎందుకు? ఇక్కడ భాష మారింది కాబట్టి. ఇక్కడ ఇంగ్లీష్ అన్న చోట
మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఏది పెట్టుకుంటే అది రిజల్ట్. ఇక్కడ మీకు అదనపు సౌకర్యం ఏముంది? ఏ భాష వచ్చినా డిటెక్షన్ లాంగ్వేజ్, ఇక్కడ మీకు అవుట్‌పుట్ ఫైండ్ ఔట్ అయిన లాంగ్వేజ్ రెండిటికి కూడా ఇక్కడ 2 బాణం గుర్తున్నాయి చూడండి. ఇక్కడ మనకు స్పీకర్ గుర్తుంది. వాయిస్ కమాండ్. ఇదంతా ఎవరి కోసమే అంటే కళ్ళు సరిగ్గా మసకని సరిగ్గా కనబడక అద్దాలు పెట్టుకుని ఇబ్బంది ఉన్నోళ్ళకి వాళ్ళు చెవుడు లేకపోతే గనక బాగా వినగలిగితే ఇక్కడ మనం ఆ అవుట్‌పుట్ రిజల్ట్‌ని వినొచ్చు. స్పీకర్ గుర్తుంది దాన్ని క్లిక్ చేస్తే అది మొత్తం వినిపిస్తుంది. చాలా మంచి ఫీచర్. మీరందరూ వాడుకోండి ఈరోజు నుంచి. ఇలా మనం వీటిని వినియోగించుకోవాలి. సౌండ్ అంటే ఒక్కోసారి మనకు కొన్ని చోట్ల ఇది కనబడదు. అలాంటోళ్ళకి ఈ పేజ్ బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వాళ్ళు వినబడాలని ఆడియో నోట్ ఏదైతే మనం వచ్చిన ఇన్‌పుట్ అయినా, అవుట్‌పుట్ అయినా చదవాలంటే స్పీడ్ ఉంటుంది. నార్మల్, స్లోవర్ ఇలా ఈ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ పైన ఎక్కడైతే చక్రం గుర్తుందో సెట్టింగ్ ఇక్కడ పైన దాని మీద క్లిక్ చేస్తే మీకేమొస్తుంది? ఇలా వస్తుంది. నార్మల్ కావాలన్నా, స్లో కావాలన్నా ఆ వచ్చే ఆడియో నోట్ ఏదైతే ఉందో అవుట్‌పుట్ సౌండ్ ఏ స్పీడ్‌లో కావాలి. ఇది మనకు యూట్యూబ్‌లో కనబడుతుంది అలాంటి సౌకర్యం. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది. ఇమేజ్ ఏదైనా ఫోటో వేస్తే మనకు అవుట్‌పుట్ కూడా వస్తుంది. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ ఆప్షన్ వస్తుంది. చూజ్ ఏ ఫైల్, బ్రౌజ్ యువర్ ఫైల్స్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసేస్తే మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు అవుట్‌పుట్ ఇస్తుంది. ఇది ఒక ఫీచర్, మంచి ఫీచర్. తర్వాత పైన ఇమేజ్‌కి బదులు ఇక్కడ పక్కన ఇంకోటి ఉంది. వెబ్‌సైట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది. అంటే వెబ్‌సైట్ టైప్ చేసి వదిలేస్తే గనక వెబ్‌సైట్‌ని కూడా మనం సెర్చ్ చేసి మొత్తం ఆ లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. ఒక్కొక్క వెబ్‌సైట్ మనకు అర్థం కాదు. రకరకాల భాషల్లో ఉంటాయి. సో, మనకు కావాల్సింది మన మాతృభాషలో మనకు అర్థమయ్యే భాషలో సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లాంగ్వేజ్ సెట్ చేసుకొని సెర్చ్ మీద ఇక్కడ క్లిక్ బాణం గుర్తుంది కదా! యారో మార్క్ మీద క్లిక్ చేసేస్తే వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మనల్ని తీసుకెళ్తుంది. అక్కడ మనకు నచ్చిన అది మ్యాటర్ చదువుకోవచ్చు, వినొచ్చు, కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. తరువాత ఇక్కడ హిస్టరీ ఉంది, సేవ్డ్ ఉంది. అంటే స్టార్ మార్క్ పెట్టుకోవచ్చు. ఫేవరెట్స్ యాడ్ చేయొచ్చు. బుక్ మార్క్స్ అన్నట్టు బుక్ మార్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది ప్రతిసారి మనం దాన్ని వెతకాల్సిన పని ఉండదు. బుక్ మార్క్ మంచి ఆప్షన్. మనకు ఈ సౌకర్యం అక్కడ ఈమెయిల్‌లో ఉంది, ఇక్కడ వాట్సాప్‌లో ఉంది, ఇక్కడ మనకు గూగుల్ ట్రాన్స్లేట్‌లో కూడా ఇచ్చాడు. హిస్టరీ అండ్ సేవ్డ్. హిస్టరీలో ఏముంటుంది మరి? అది కూడా మాట్లాడదాం. తర్వాత ఇక్కడ కాపీ పేస్ట్ ఉంది. అంటే గూగుల్‌లో సెర్చ్ చేయాలంటే మనకు గూగుల్‌లో మొత్తం దాన్ని డీటెయిల్స్ వస్తాయి. ఫుల్ డీటెయిల్స్. ఇక్కడ ఫేవరెట్ స్టార్ మార్క్ ఉంది. బుక్ మార్క్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కింద మనం రేటింగ్ అన్నట్టు జీ పక్కన ఇది ఉంది కదా! రేటింగ్. మనం స్టార్ రేట్ ఎంత ఇస్తున్నాం. మనం ఫీడ్‌బ్యాక్ అన్నట్టు. అంటే ప్రొడక్ట్‌లో మార్పులు, చేర్పులు తేవడానికి ఇంకేదైనా ప్రొడక్ట్‌లో ఈ అప్లికేషన్‌లో ఇంకేమైనా మంచి మంచి మార్పులు, ఇంకా చేర్పులు, అడ్వాన్స్ ఫీచర్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మనం ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ని బట్టి, కస్టమర్ బిహేవియర్‌ని బట్టి, కస్టమర్ నేచర్‌ని బట్టి వాళ్ళు మనకు సర్వీస్ ఇస్తారు. గూగుల్ సర్వీసెస్. తర్వాత ఇక్కడ కింద హిస్టరీ మీద క్లిక్ చేస్తే గనక మనకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎలా? ఇదిగో క్లియర్ ఆల్ హిస్టరీ. మొత్తం చెత్తంతా క్లీన్ చేయాలనుకుంటే ఒకటి సౌకర్యం. హిస్టరీలో ఎప్పుడన్నా పాతదుంది మళ్ళీ కావాలనుకుంటే మనం మళ్ళీ టైప్ చేసి టైం వేస్ట్ చేయొద్దు, డేటా వేస్ట్ చేయొద్దు, బ్యాటరీ వేస్ట్ చేయొద్దు. జస్ట్ హిస్టరీకొచ్చి ఇక్కడ పాతవి ఉన్నాయా రెడీమేడ్ రిజల్ట్ మనం అంతకుముందు పొందింది ఉంటే ఇది తిరిగి పొందొచ్చు. లేదు మనం ఇక్కడ డిలీట్ చేయాలనుకుంటే మనం దీన్ని డిలీట్ కూడా చేయొచ్చు. క్లియర్ ఆల్ హిస్టరీ క్లియర్ చేస్తే అంతా క్లీన్ అయిపోతుంది. ఫ్రెష్‌గా ఉంటుంది. ఇదండి గూగుల్ ట్రాన్స్లేషన్. మనము ఇది మంచి ఫీచర్ ఇది. నాకు ఇంగ్లీష్ రాదు, తమిళ్ రాదు, హిందీ రాదు, మరాఠీ రాదు అన్నోళ్ళందరికీ ఈ అనువాదం అనేది మంచి సౌకర్యం. ఇది వాడుకొని చాలామంది వాడుతున్నారు. నేను అలాంటోళ్ళకి ఏం చెప్పట్లేదు. ఇప్పటికీ నాకు ఎలా చేసుకోవాలో రాదు అన్నోళ్ళకు ఈ వీడియో ఏమైనా ఉపయోగపడుతుందండి. భాషను మార్చడం ఎలా? ఎలా అనువాదం చేయాలి? ఎలా ట్రాన్స్లేట్ చేయాలి? అనేది
ఇక్కడ నేను బ్రీఫ్గా లెటర్స్ వాడి ఇచ్చాను. అయితే పెద్ద పెద్ద సెంటెన్స్ మొత్తం పారాగ్రాఫ్ ఇవ్వాలి, కానీ ఇంకా అది లెంత్ అయిపోతుందని ఫుల్ వీడియో చేసినప్పుడు మళ్ళీ మీకు డీటెయిల్స్ అందిస్తాను. ఇంతవరకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.